అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు నిర్మాణం ఎంత గొప్పది అనంటే, చూడటానికి మనము ఒక్క వ్యక్తిలా ఉన్నా మనలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి శరీరము, లోపల ప్రాణము, ఇంకా ఆత్మను మనము కలిగి ఉన్నాం. శరీరము, ప్రాణము, ఆత్మ కలిపితేనే మనమయ్యాం. ఇందులో ఏది లేకపోయినా దాన్ని మరణము అంటాం. ఈ 3 కలిసి ఉన్నప్పుడే భూమి మీద మనం జీవించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, దేవుణ్ణి సన్నుతించు. ఒక్కొక్కసారి ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు చెప్తూ ఉంటారు, ఇదిగో నువ్వు ఇలా చేయి, అలా చేయని. కానీ భక్తుడు ఎవరితో చెప్తున్నాడంటే తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవుణ్ణి సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని. ఒక్కొక్కసారి మనం మరిచిపోతూ ఉంటాం. మరిచిపోవద్దని మన ప్రాణముతో మనం మాట్లాడాలి. వేరొక సందర్భంలో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటూ ఉన్నారు. ఈ ప్రాణం ఏమవుతుందంట? కృంగిపోయిందంట. ఈ ప్రాణం ఏం చేస్తుందంట? ఆయన్ని తొందరపెడుతుందంట. అందుకనే ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు దేవుడు మనకి ఎన్నో ఉపకారములు చేస్తూ ఉన్నారు. ఆయన కాపుదల, ఆయన సహాయం, ఆయన భద్రత అన్నీ మనకి ఇస్తున్నారు. మనం ఏం చేయాలి తెలుసా? అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మరిచిపోకూడదు. చాలాసార్లు మనం మరిచిపోతాం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు మరిచిపోయినట్లయితే దేవుడు చేసినటువంటి ఆ మేలులను జ్ఞాపకం చేసుకోమని నీ ప్రాణముతో చెప్పు. నీవు నీ ప్రాణము కలిపి ఆలోచించి దేవుడు ఇన్ని మేలులు చేశారని ఆయన స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి దేవుణ్ణి సన్నుతించేటటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ రోజున బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు, వారి ప్రయాణములకు, వారి చదువులకు మీరు తోడుగా ఉండి, ఎవరికి ఏ కొదువ, ఏ లోటు ఉన్నదో ప్రభువా, వాటన్నిటినీ కూడా తీర్చి విశ్వాస జీవితంలో వారిని ఇంకనో బలపరిచి ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.